హాయ్ అండి. మీ గణేష్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కింద కామెంట్స్ చేసి తెలియచేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. వీడియోలో మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటివారు మాట్లాడే ఇంగ్లీష్ వాక్యాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఇంగ్లీష్లో మనకి కావలసినవి ఎలా అడగాలి, మన అభిప్రాయాన్ని ఎలా తెలియచేయాలి ఇంగ్లీష్లో అనేది నేర్చుకుందాం. ఉదాహరణకి మీరు షాప్కి వెళ్ళారు. షాప్లో ఓనరు ఇలా అడుగుతున్నాడు, నేను మీకు సహాయపడగలనా? ఇంగ్లీష్లో ఎలా అడుగుతారంటే దీన్ని మే ఐ హెల్ప్ యూ అంటారనమాట. మే ఐ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయపడగలనా అని అడగటం అనమాట. ఈ ప్రశ్న అనేది మీకు షాప్ ఉండి మీ షాప్కి ఎవరన్నా కస్టమర్ వచ్చినప్పుడు ఈ ప్రశ్న చాలా ఉపయోగపడుతుందన్నమాట. మే ఐ హెల్ప్ యూ అనాలన్నమాట. ఐ అంటే నేను, యూ అంటే మీకు, ఐ హెల్ప్ అంటే సహాయం చేయడం, మే అనేది వాళ్ళ పర్మిషన్ని మనం అడగటం అనమాట. గలనా అట్లాంటి అర్థాన్ని ఇస్తుందన్నమాట ఈ మే అనేది. మే ఐ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయపడగలనా అని ఇంగ్లీష్లో అడగడం. ఇదే ప్రశ్నని మనం వేరే రకంగా కూడా కస్టమర్ని అడగచ్చు. మీకు ఏదన్నా కావాలా, మీకు ఏదన్నా కావాలా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? యు వాంట్ సంథింగ్, యు వాంట్ సంథింగ్ అనాలన్నమాట. యు అంటే నీవు, మీరు, మీకు ఇలాంటి అర్థాలను ఇస్తుంది అనమాట. ఈ పదం యు అంటే నీవు అనే అర్థాన్ని ఇస్తుంది, మీరు అనే అర్థాన్ని ఇస్తుంది, మీకు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అనమాట. యు అంటే మీకు, వాంట్ అంటే కావాలా, సంథింగ్, సంథింగ్ అంటే ఏదన్నా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఈ ఇంగ్లీష్ పదాలని ఎలా అనాలో తెలియకపోతే కింద నేను వాటిని తెలుగులో ఎలా పలకాలో ఇచ్చానమాట. వీటిని నెమ్మదిగా చూస్తూ ఈ పదాలను అర్థం చేసుకుంటూ మీరు చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు మాట్లాడచ్చు అనమాట. మీకు ఏదన్నా కావాలా అని ఇంగ్లీష్లో అడగాలంటే యు వాంట్ సంథింగ్, యు వాంట్ సంథింగ్ అనాలన్నమాట. సంథింగ్ అంటే ఏదన్నా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. వాంట్ అంటే కావాలా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. యు వాంట్ సంథింగ్ అనాలన్నమాట. వేరే రకంగా కూడా కస్టమర్ వచ్చినప్పుడు అడగచ్చు. మీకేం కావాలి అని ఇంగ్లీష్లో అడగాలంటే వాట్ డూ యూ వాంట్ అనాలన్నమాట. వాట్ డూ యూ వాంట్ అనాలి. వాట్ అంటే ఏమి, యూ అంటే మీకు, డూ వాంట్ అనేది ఇక్కడ డూ అనేది ప్రశ్న తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ వాంట్ అంటే కావాలి. వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్ అంటారనమాట. వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏమి కావాలి అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. మీకు షాప్ ఉన్నా కానీ, మీరు షాప్లో పనిచేస్తున్నా కానీ ఈ 3 ప్రశ్నలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవి ఏదన్నా పేపర్ మీద రాసుకొని మీరు వీటిని సాధన చేయండి. మీరు కస్టమర్ వచ్చినప్పుడు మీరు ఇంగ్లీష్లో అడగాలనుకుంటే ఇవి ఉపయోగిస్తూ అడగచ్చు అనమాట. మీరు కస్టమర్ కాబట్టి మీరు కస్టమర్గా షాప్కి వెళ్ళారు. ఉదాహరణకి నాకు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వాంట్ అనాలన్నమాట. ఐ అంటే నాకు, వాంట్ అంటే కావాలి. ఐ వాంట్ అంటే నాకు కావాలి అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఐ వాంట్ అన్న తర్వాత మీకు ఏది కావాలో అది తర్వాత పెట్టుకోవాలన్నమాట. ఇంగ్లీష్ వాక్యం ఆ విధంగా ఉంటుంది. ఉదాహరణకి నాకు ఒక సబ్బు కావాలి అని మీరు అడగాలి. ఇంగ్లీష్ వాక్యం ఎలా ఉంటుందంటే ఐ వాంట్ అన్న తర్వాత ఏది కావాలో అది చివర పెట్టుకుంటారు వాళ్ళు. ఇంగ్లీష్ వాక్యం ఎలా ఉంటుందంటే నాకు కావాలి ఒక సబ్బు అట్లా మాట్లాడతారనమాట ఇంగ్లీష్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు ఈ వాక్యాన్ని ఎలా చెప్తారంటే ఐ వాంట్ ఏ సోప్ అంటారనమాట. ఐ అంటే నాకు, వాంట్ అంటే కావాలి, ఏ అంటే ఒక, సోప్ అంటే సబ్బు. ఐ వాంట్ ఏ సోప్ అనాలన్నమాట. అంటే నాకు ఒక సబ్బు కావాలి అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. అదేవిధంగా మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఏది కావాలంటే అది అడగచ్చు అనమాట. ఐ వాంట్ అని మొదలుపెట్టి తర్వాత ఏది కావాలో అది చివర పెట్టుకోవాలన్నమాట. ఉదాహరణకి నాకు అది కావాలి అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? నాకు అది కావాలి అని ఇంగ్లీష్లో అడగాలంటే ఐ వాంట్ దట్. ఇక్కడ దట్ అంటే అది. తెలుగు వాక్యం ఎలా ఉంటుంది? నాకు అది కావాలి అంటాం. కానీ ఇంగ్లీష్ వాక్యం ఇలా ఉంటుందన్నమాట. నాకు కావాలి అది.
అట్లా అంటారనమాట. ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఐ వాంట్ దట్ అంటారు. దట్ అంటే అది. అదేవిధంగా నాకు ఇది కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వాంట్ దిస్ అనాలి. ఐ వాంట్ దిస్. ఐ అంటే నాకు, వాంట్ అంటే కావాలి, దిస్ అంటే ఇది. ఉదాహరణకి మీరు ఒక హోటల్కి వెళ్ళారు, నాకు ఒక రూమ్ కావాలి, నాకు ఒక గది కావాలి అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? ఇది షాప్లోనే కాదు, మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు, మీరు కస్టమర్గా వెళ్ళినప్పుడు నాకు ఒక గది కావాలి, ఈ హోటల్లో నాకు ఒక గది కావాలి అని ఇంగ్లీష్లో అడగాలంటే ఐ వాంట్ ఏ రూమ్ అనాలి. ఐ వాంట్ ఏ రూమ్ అనాలి. ఐ అంటే నాకు, వాంట్ అంటే కావాలి, ఏ అంటే ఒక, రూమ్ అంటే గది. ఐ వాంట్ ఏ రూమ్ అనాలన్నమాట. ఏదైనా ధర కానీ అడగాలంటే ఎంత అని ఇంగ్లీష్లో అడగాలంటే ఎంత అనాలంటే హౌ మచ్ అనాలి. హౌ మచ్ అంటే ఎంత. ఇది ఏదైనా ధర అడిగేటప్పుడు, రూమ్ రేట్ అడిగేటప్పుడు అన్నిటికి కూడాను ఎంత అని మనం తెలుగులో అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఇలా అంటారనమాట. హౌ మచ్ అంటారు. నాకు వద్దు అనాలి. మీరు షాప్కి వెళ్ళారు, అక్కడ షాప్ పర్సన్ షాప్ అతను మీకు ఏదైనా ఒకటి చూపించారు, అది మీకు నచ్చలేదు, నాకు వద్దు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నాకు వద్దు అనాలంటే ఐ డోంట్ వాంట్ అనాలన్నమాట. ఐ డోంట్ వాంట్. వాక్యాల్లో ఈ డోంట్ అనేది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఉదాహరణకి ఐ వాంట్ అంటే నాకు కావాలి. డోంట్ అనే పదం కావాలికి వ్యతిరేక పదం వద్దు. ఈ డోంట్ అని పెట్టామంటే వ్యతిరేక అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఇక్కడ డోంట్ వాంట్ ఈ రెండు పదాలు కలిపి వద్దు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. వాంట్ అంటే కావాలి, డోంట్ వాంట్ అంటే వద్దు. నాకు వద్దు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ అనాలి. ఐ డోంట్ వాంట్ అంటే నాకు వద్దు అని చెప్పడం. మీ దగ్గర షాంపూ ఉందా అని ఎలా అడగాలి? మీ దగ్గర షాంపూ ఉందా అని అడగాలంటే యు హ్యావ్ షాంపూ, యు హ్యావ్ షాంపూ అనాలన్నమాట. యు హ్యావ్ ఈ రెండు పదాలు మీ దగ్గర ఉందా అనేది సూచిస్తుందన్నమాట. మీరు షాప్లో మీ దగ్గర షాంపూ ఉందా అని అడగాలంటే యు హ్యావ్ షాంపూ. మీ దగ్గర సబ్బు ఉందా అనాలంటే యు హ్యావ్ సోప్. అట్లా మనకేది మీ దగ్గర ఉందా అని అడిగేది చివర పెట్టుకోవాలన్నమాట. ఏదైతే మీరు ఉందా అని అడుగుతున్నారో అది చివర పెట్టుకోవాలి. యు హ్యావ్ అని అడగాలన్నమాట. యు హ్యావ్ షాంపూ. యు హ్యావ్ షాంపూ అంటే మీ దగ్గర షాంపూ ఉందా అని ఇంగ్లీష్లో అడగటం అన్నమాట. మీరు ఓనరు, ఆ షాపు నడుపుతున్నారు, లేకపోతే ఆ షాప్లో పనిచేస్తున్నారు. మా దగ్గర ఉంది, మా దగ్గర ఉంది అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వీ హ్యావ్ అనాలి. వీ హ్యావ్ అంటే మా దగ్గర ఉంది అని చెప్పటం అన్నమాట. వీ అంటే మా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. హ్యావ్ అంటే మేము కలిగి ఉన్నాము. మనం తెలుగులో ఎట్లా మాట్లాడతాము? మా దగ్గర ఉంది అట్లా చెప్తాం అనమాట. మా దగ్గర ఉంది అని ఇంగ్లీష్లో చెప్పాలంటే వీ హ్యావ్ అనాలి. మా దగ్గర లేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మా దగ్గర లేదు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే వీ డోంట్ హ్యావ్ అనాలి. ఇక్కడ హ్యావ్ అంటే ఉంది, డోంట్ హ్యావ్ అంటే మా దగ్గర లేదు. హ్యావ్ అంటే దగ్గర ఉంది, డోంట్ హ్యావ్ అంటే దగ్గర లేదు అనమాట. ఇక్కడ డోంట్ అనేది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది అనమాట. లేదు అనేదాన్ని సూచిస్తుంది. వి అంటే మనము, మేము, మా ఎట్లాంటి అన్ని అర్థాలను ఇస్తుంది అనమాట. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మా దగ్గర లేదు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే వీ డోంట్ హ్యావ్ అనాలి. వీ డోంట్ హ్యావ్ అంటే మా దగ్గర లేదు అని ఇంగ్లీష్లో చెప్పడం. ఇవన్నీ కూడాను మీరు పేపర్ మీద రాసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఇవన్నీ మనసులో ఉండిపోతాయి. ఈ వీడియోలన్నీ కూడాను ఎలా ఉన్నాయో, బాగున్నాయో లేదో మీరు కింద కామెంట్స్లో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఈ పాఠాలు అర్థమవుతున్నాయో లేదో కూడా కింద చెప్పండి. అప్పుడే నాకు తెలుస్తుంది అనమాట ఇలాంటి వీడియోలు చేయాలా లేదా అనేది అనమాట. ఇది తీసుకోండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? కస్టమర్ వచ్చాడు, కొనేవాళ్ళు మీ దగ్గరకు వచ్చారు, మీ షాప్కి వచ్చారు, ఇది తీసుకోండి అని మీరు చెప్పాలి. ఇది తీసుకోండి, ఇది బాగుంటుంది, ఇది తీసుకోండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? టేక్ దిస్ అనాలి. టేక్ దిస్ అంటే ఇది తీసుకోండి అని ఇంగ్లీష్లో అడగటం. టేక్ అంటే తీసుకోండి, దిస్ అంటే ఇది. టేక్ దిస్ అంటే ఇది తీసుకోండి అని ఇంగ్లీష్లో అనడం అనమాట. నాకు వద్దు అనాలంటే ఐ డోంట్ వాంట్ అనాలి. నాకు వద్దు అనాలంటే కస్టమర్గా
ఐ డోంట్ వాంట్. ఐ డోంట్ వాంట్ అంటే నాకు వద్దు అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. మీరు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, ఒక ఆటో చూశారు, బస్ స్టాండ్కి వస్తావా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మీరు మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం వెళ్ళారు, అక్కడ వాళ్ళకి తెలుగు తెలియదు, అక్కడ ఆటో వాళ్ళు ఉన్నారు, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, బస్ స్టాండ్కి వస్తావా అని ఇంగ్లీష్లో అడగాలంటే కమ్ టు బస్ స్టాండ్ అనాలన్నమాట. కమ్ టు బస్ స్టాండ్, ఇలా ప్రశ్నలాగానే మనం అడగాలన్నమాట. అదే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ పదాలు ఉపయోగించి కూడా అడుగుతారనమాట. డూ యూ కమ్ టు బస్ స్టాండ్, అన్ని పదాలు కాకుండా సింపుల్గా మీరు ఒక 3-4 పదాలతోటి బస్ స్టాండ్కి వస్తావా అని ప్రశ్నగా అడగాలంటే కమ్ టు బస్ స్టాండ్ అనాలన్నమాట. అంటే బస్ స్టాండ్కి వస్తావా అని ఆటో పర్సన్ కానీ ట్యాక్సీ పర్సన్ కానీ మీరు ఇంగ్లీష్లో అడగటం అనమాట. దానికి సమాధానంగా మీరు ఒకవేళ డ్రైవరు, మీరు ఆటో కానీ లేక ట్యాక్సీ కానీ నడుపుతున్నారు, బస్ స్టాండ్కి వస్తావా అని కస్టమర్ ఇంగ్లీష్లో అడిగారు. నేను వస్తాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ విల్ కమ్ అనాలన్నమాట. ఐ అంటే నేను, కమ్ అంటే రావటం, విల్ కమ్ అంటే వస్తాను, రాబోతున్నాను అనేది సూచిస్తుంది అనమాట. నేను వస్తాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ విల్ కమ్ అని 3 పదాలు ఉపయోగించి చెప్పచ్చు. 2 పదాలు ఉపయోగించి కూడా మనం చెప్పచ్చు అనమాట. ఎవరన్నా కస్టమర్ మిమ్మల్ని బస్ స్టాండ్కి వస్తావా అని ఇంగ్లీష్లో అడిగారు, కమ్ టు బస్ స్టాండ్ అని అడిగారు, మీరు 2 పదాలు ఉపయోగించి చెప్పాలి. 3 పదాలు ఉపయోగించి చెప్పాలంటే ఐ విల్ కమ్ అనొచ్చు. 2 పదాలు ఉపయోగించి నేను వస్తాను, మీరు అడిగింది నేను చేస్తాను అనేది 2 పదాలు ఉపయోగించి తెలియజేయాలంటే ఐ విల్ అంటే సరిపోతుందన్నమాట. ఐ విల్ అంటే ఎదుటి వాళ్ళు ఏది అడుగుతున్నారో అది నేను చేస్తాను అని చెప్పటం అనమాట. ఇక్కడ కస్టమర్ ఏమి అడిగాడు, మిమ్మల్ని బస్ స్టాండ్కి వస్తావా అని అడిగారు. 2 పదాలతోటి నేను వస్తాను అని చెప్పాలి. ఐ విల్ అంటే సరిపోతుందన్నమాట. ఐ విల్ అంటే మీరు అడిగింది చేయడానికి నేను చేయబోతున్నాను అని చెప్పడం అనమాట. ఐ విల్ అంటే సరిపోతుంది. 3 పదాలు ఉపయోగించి చెప్పాలంటే ఐ విల్ కమ్ అనాలన్నమాట. 2 పదాలు ఉపయోగించి చెప్పాలంటే ఐ విల్ అంటే సరిపోతుందన్నమాట. మీకు ఏదైనా పని ఉంది, మీరు ట్యాక్సీ డ్రైవరో లేకపోతే ఆటో డ్రైవరో, నేను రాను, నాకు వేరే పని ఉంది, నేను రాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ విల్ నాట్ కమ్ అనాలన్నమాట. ఐ విల్ నాట్ కమ్ అంటే నేను రాను, నాకు వేరే పని ఉంది, వేరే బాడుకుంది అట్లా చెప్పడం అనమాట. అంటే నేను రాను అని ఇంగ్లీష్లో నెమ్మదిగా చెప్పాలంటే ఐ విల్ నాట్ కమ్ అనాలన్నమాట. కమ్ అంటే విల్ కమ్ అంటే వస్తాను. ఇక్కడ రాను అని వ్యతిరేకంగా చెప్పాలి కదా. వ్యతిరేకంగా చెప్పాలంటే ఈ నాట్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. విల్ నాట్ కమ్ అనేది రాను అనేది సూచిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి తెలుగులో పదం చాలా చిన్నదిగా ఉంది, కానీ ఇంగ్లీష్ వాళ్ళు రాను అని చెప్పాలంటే 3 పదాలు ఉపయోగించి చెప్తారనమాట. విల్ నాట్ కమ్ అంటారనమాట. నేను రాను అనాలంటే ఐ విల్ నాట్ కమ్. ఇవన్నీ కూడాను మీరు పేపర్ మీద రాసుకొని సాధన చేయాలన్నమాట. ఇక్కడ మీకు ఈ పదాలు ఎలా పలకాలో తెలియకపోతే కింద నేను తెలుగులో ఇచ్చాను, ఒక్కో పదాన్ని ఎలా పలకాలో కూడా ఇచ్చాను. వీటిని మీరు అంటూ సాధన చేయాలన్నమాట. నేను రాను అనాలంటే ఐ విల్ నాట్ కమ్ అట్లా మీరు రాసుకొని 1-2-3 సార్లు అంటూ సాధన చేయాలి. అప్పుడే మీకు వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ అని ఇంగ్లీష్లో అడగాలంటే వేర్ అంటారనమాట. వేర్ అంటే ఎక్కడ అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఉదాహరణకి ఎక్కడ అనడాన్ని వేర్ అంటారు కదా, ఎక్కడికి అనాలన్నా కానీ వేర్ అనే అంటారనమాట. ఇక్కడ ఇంగ్లీష్లో మనకు తెలుగులో ఎక్కడ, ఎక్కడికి ఇట్లా 2-3 పదాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ వాళ్ళకి అలాంటి పదాలు లేవు అనమాట. వేర్ అంటేనే సందర్భాన్ని బట్టి ఎక్కడ, ఎక్కడికి అనేదాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. కస్టమర్ నిల్చొని ఉన్నాడు, మీరు ట్యాక్సీ కానీ ఆటో కానీ నడుపుతూ ఉన్నారు, ఎక్కడికి అనాలంటే వేర్ అంటే సరిపోతుంది అనమాట. వేర్ అంటే ఎక్కడ అనే అర్థాన్ని ఇస్తుంది, ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు అనేది ఒక పదంతో అడగాలంటే వేర్ అంటే సరిపోతుంది అనమాట. మీరు 3 పదాల నుంచి కొంచెం పెద్దదిగా అడగాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడగాలంటే ఎక్కడికి అనేదాన్ని నేర్చుకున్నాం కదా, వేర్ అంటారని. ఎక్కడికి అనాలంటే వేర్. ఎక్కడికి వెళ్ళాలి, మీరు కొంచెం పెద్ద వాక్యంగా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి అని అడగాలంటే వేర్ అంటే సరిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలి అని ఇంగ్లీష్లో అడగాలంటే వేర్ టు గో అనాలన్నమాట. ఇక్కడ వెళ్ళాలి అనేదాన్ని ఇంగ్లీష్ వాళ్ళు 2 పదాలను ఉపయోగించి చెబుతారనమాట. టు గో అంటారనమాట. గో అంటే వెళ్ళడం. ఇక్కడ లీ అనేదాన్ని ఇంగ్లీష్ వాళ్ళు టు ఉపయోగించి చెబుతారనమాట. టు గో అంటే వెళ్ళాలి అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. టు గో అంటే వెళ్ళాలి అనే అర్థాన్ని ఇస్తుంది.
ఎక్కడికి వెళ్ళాలి అని అడగాలంటే వేర్ టు గో అనాలన్నమాట. వేర్ అంటే ఎక్కడికి, టు గో అంటే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అనాలంటే వేర్ టు గో అనాలన్నమాట. ఎంత, ఇప్పుడు కస్టమర్ మిమ్మల్ని అడుగుతున్నాడు ఎంత ఎంత తీసుకుంటారు అనేదాన్ని హౌ మచ్ అంటారనమాట. ఎంత అనేదాన్ని హౌ మచ్. ఇది ముందు నేర్చుకున్నాం కదా, ఇది మనం 2-3 సార్లు చూస్తూ ఉంటే మన మనసులోకి వెళ్తుంది అనమాట. ఎంత అంటే ఎంత తీసుకుంటారు, మీరు రేట్ ఎంత, ఛార్జ్ ఎంత అని అడగాలంటే ఎంత అనేదాన్ని కస్టమర్స్ సాధారణంగా హౌ మచ్ అంటాడనమాట. ఉదాహరణకి 50 రూపాయలు, 50 అనాలంటే ఇంగ్లీష్లో 50 అంటారనమాట. 50 అంటే 50. 100 అనేదాన్ని ఇంగ్లీష్లో 100 అంటారనమాట. 100 రూపాయలని 100 అనేదాన్ని 100 అంటారు. 100 రూపాయలు అనాలంటే 100 రూపీస్ అంటారనమాట. 200 అనేదాన్ని ఇంగ్లీష్లో 200. మీరు 200 అవుద్ది, 200 అని చెప్పాలంటే 200 అనాలి. 100 అయితే 100 అనాలి. 50 అంటే 50 అనాలన్నమాట. ఇవన్నీ కూడాను నేర్చుకోవాలి మీరు. ఓకే, 50 అనాలంటే 50 అనాలి. 100 అనాలంటే 100 అనాలి. 200 అనాలంటే 200. ఇక్కడ 2 అంటే 2, 100 అంటే 100. 300 అనాలంటే 300 అనాలి. 300 అంటే 300. 400 అనాలంటే 400 అనాలి. 400 అంటే 400. 4 అంటే 4, 100 అంటే 100. 500 అనాలంటే 500 అనాలి. 500 అంటే 500. 1000 అనాలనుకోండి 1000 అంటారు. 1000ని ఇంగ్లీష్లో 1000 అంటే 1000. ఇప్పుడు కస్టమర్ని మీరు అడగాలి, ఎంత ఇస్తారు మీరు, ఎంత ఇస్తారు అని మీరు అడగాలి కస్టమర్ని. ఎంత అనేదాన్ని మనం ముందే నేర్చుకున్నాం కదా, హౌ మచ్. ఎంత ఇస్తారు మీరు. కస్టమర్ మీరు చాలా ఎక్కువ చూస్తున్నారు, నేను రానంటున్నాడు. కానీ మీరు కస్టమర్ని ఆఖరిగా అడగాలి, ఎంత ఇస్తారు మీరు, ఎంత మీరు ఇస్తారు అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి. ఎంత అనేదాన్ని నేర్చుకున్నాం కదా మనం ముందు, హౌ మచ్. మీరు ఇస్తారు అనేదాన్ని యూ గివ్, హౌ మచ్ యూ గివ్ అనాలన్నమాట. హౌ మచ్ అంటే ఎంత, మీరు ఇస్తారు అనేదాన్ని యూ గివ్ అని కస్టమర్ని అడగటం అనమాట. మీరే కస్టమర్ని అడగాలి, ఇంత దూరం 5 కిలోమీటర్లు ఉంటుంది, ఎంత ఇస్తారు మీరు. ఓకే, ఎంత అనేదాన్ని హౌ మచ్ అంటారు. మీరు ఇస్తారు అనేదాన్ని యూ గివ్ అనాలన్నమాట. యూ గివ్ అంటే యూ అంటే మీరు, గివ్ అంటే ఇస్తారు అని అడగటం అనమాట. హౌ మచ్ యూ గివ్, హౌ మచ్ యూ గివ్ అంటే ఎంత మీరు ఇస్తారు అని కస్టమర్ని అడగటం. ఉదాహరణకు కస్టమర్ 100 రూపాయలు ఇస్తానన్నాడు అనుకోండి, 100 అంటాడనమాట. 100 అంటే 100 అని మనం అర్థం చేసుకోవాలి. 50ని 50 అంటారు. అదేవిధంగా మీరు ఈ సంఖ్యలను నేర్చుకోవాలన్నమాట. సంఖ్యలను ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. అప్పుడే మీరు ఈజీగా, ఒక డ్రైవర్ అయితే ఈజీగా అర్థం చేసుకొని సమాధానం చెప్పచ్చు అనమాట. చిల్లరుందా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి. చిల్లరుందా అని ఇంగ్లీష్లో అడగాలంటే హ్యావ్ చేంజ్ అని అడగాలన్నమాట. హ్యావ్ అంటే ఉందా, చేంజ్ అంటే చిల్లర. హ్యావ్ చేంజ్ అంటే చిల్లరుందా అని ఇంగ్లీష్లో అడగటం. నా దగ్గర ఉంది అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ హ్యావ్ అనాలి. ఐ హ్యావ్ అంటే నా దగ్గర ఉంది అని చెప్పటం అనమాట. ఐ అంటే నా, హ్యావ్ అంటే దగ్గర ఉంది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఐ హ్యావ్ అంటే నా దగ్గర ఉంది అని చెప్పటం. నా దగ్గర లేదు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ అనాలి. ఐ డోంట్ హ్యావ్. హ్యావ్ అంటే దగ్గర ఉంది, డోంట్ హ్యావ్ అంటే దగ్గర లేదు. డోంట్ అనేది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది వాక్యంలో. ఐ డోంట్ హ్యావ్ అనాలి, అంటే నా దగ్గర లేదు అని చెప్పటం. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని కస్టమర్ జనరల్గా ఇంగ్లీష్లో ఎట్లా అంటాడు, టేక్ మీ దేర్ అంటారనమాట. టేక్ మీ దేర్. మనం కస్టమర్గా వెళ్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని ఇంగ్లీష్లో అనాలంటే టేక్ మీ దేర్ అనాలన్నమాట. టేక్ అంటే తీసుకోవడం అనే అర్థాన్ని ఇస్తుంది, తీసుకెళ్ళండి అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అనమాట ఈ టేక్ అనే పదం. టేక్ అంటే తీసుకోండి అనే అర్థాన్ని ఇస్తుంది, తీసుకెళ్ళండి అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. మీ అంటే నన్ను, దేర్ అంటే అక్కడికి, అక్కడికి అలాంటి అర్థాలను ఇస్తుంది అనమాట. టేక్ మీ దేర్ అంటారనమాట. టేక్ మీ దేర్ అంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని అడగటం ఇంగ్లీష్లో. రండి అనాలంటే కమ్ అనాలి. కమ్ అంటే రండి అని చెప్పటం. నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. ఐ విల్ టేక్ యూ అనాలి. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని పెద్ద వాక్యంగా మాట్లాడాలంటే ఐ విల్ టేక్ యూ.
ఐ విల్ టేక్ యూ అనాలి. ఐ విల్ టేక్ యూ అంటే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పటం అనమాట. జాగ్రత్తగా తీసుకెళ్తాను, జాగ్రత్తగా అనేదాన్ని కేర్ఫుల్లీ. మీరు పెద్ద వాక్యంగా చెప్పాలంటే నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను అని పెద్ద వాక్యంగా చెప్పాలంటే ఐ విల్ టేక్ యూ కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా అని చెప్పటం అనమాట. ఐ విల్ టేక్ యూ కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అనేదాన్ని మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను అని చెప్పటం. ఓకే, జాగ్రత్తగా అనేదాన్ని ఇంగ్లీష్లో కేర్ఫుల్లీ అంటారనమాట. హోటల్కి, హోటల్కి అనేదాన్ని టు హోటల్ అంటారనమాట. ఐ విల్ టేక్ యూ టు హోటల్ అని చెప్పాలన్నమాట. నేను మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్తాను అంటే ఐ విల్ టేక్ యూ టు ఏ హోటల్ అంటే నేను మిమ్మల్ని ఒక హోటల్కి తీసుకెళ్తాను. హోటల్ అనేదాన్ని హోటల్ అంటారు. హోటల్కి అనేదాన్ని టు హోటల్ అంటారనమాట. టు హోటల్. ఐ విల్ టేక్ యూ టు హోటల్ అంటే మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్తాను అని చెప్పడం అనమాట. వీటన్ని కూడాను ఈ వాక్యం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ విల్ టేక్ యూ అంటే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఐ విల్ టేక్ యూ టు హోటల్ అనేది చివరికి పెడితే ఏమైపోతుందంటే నేను మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్తాను. ఐ విల్ టేక్ యూ కేర్ఫుల్లీ అనే పదాన్ని చివరి పెట్టుకుంటే నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను అనే అర్థాలను ఇస్తుందన్నమాట. ఈ వాక్యాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడే మీరు ట్యాక్సీ నడుపుతున్నా, ఆటో నడుపుతున్నా మీరు కస్టమర్ తోటి ఇంగ్లీష్లో మీరు మాట్లాడచ్చు అనమాట. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అనే వాక్యాన్ని ఐ విల్ టేక్ యూ అనాలన్నమాట. నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను అనాలంటే ఐ విల్ టేక్ యూ కేర్ఫుల్లీ అనాలన్నమాట. నేను మిమ్మల్ని హోటల్కి తీసుకువెళ్తాను అనాలంటే ఐ విల్ టేక్ యూ టు హోటల్. టు హోటల్ అనేది చివరి పెట్టుకోవాలన్నమాట. నా నంబర్ తీసుకోండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నా ఫోన్ నంబర్ తీసుకోండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నా నంబర్ తీసుకోండి అని ఇంగ్లీష్లో అనాలంటే టేక్ మై నంబర్ అనాలి. టేక్ మై నంబర్ అని చెప్పేసి మీ ఫోన్ నంబర్ చెప్పచ్చు అనమాట. ఎప్పుడన్నా కస్టమర్ హోటల్లో ఉన్నాడు, మీకు ఏదైనా అవసరం ఉంటే నా ఫోన్ నంబర్ చేయండి, నా ఫోన్ నంబర్ తీసుకోండి అని ఇంగ్లీష్లో చెప్పాలంటే నా నంబర్ తీసుకోండి అని ఇంగ్లీష్లో చెప్పాలంటే టేక్ మై నంబర్ అనాలన్నమాట. టేక్ అంటే తీసుకోండి, మై నంబర్ అంటే నా నంబరు. ఇక్కడ మై అంటే నా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. నంబర్ అనేదాన్ని అది ఇంగ్లీష్ పదం, మన తెలుగులో కూడా నంబర్ అనే అంటున్నాం అనమాట. టేక్ మై నంబర్ అంటే నా నంబర్ తీసుకోండి అని ఇంగ్లీష్లో చెప్పడం. టేక్ మై నంబర్ అని చెప్పేసి మీ ఫోన్ నంబరు కస్టమర్కి ఇవ్వాలన్నమాట. మీకు అవసరమైనప్పుడు నన్ను పిలవండి అని ఎలా అనాలి ఇంగ్లీష్లో? మీకు అవసరమైనప్పుడు అనేదాన్ని మీకు అనేదాన్ని యు అంటారు. అవసరమైనప్పుడు అనేదాన్ని నీడ్ అంటారనమాట. మీకు అవసరమైనప్పుడు అనాలంటే యు నీడ్. యు నీడ్ అంటే మీకు అవసరమైనప్పుడు. నాకు ఫోన్ చేయండి అనాలంటే కాల్ మీ అనాలన్నమాట. నాకు ఫోన్ చేయండి అనేదాన్ని ఇంగ్లీష్లో కాల్ మీ అనాలన్నమాట. యు నీడ్ కాల్ మీ. యు నీడ్ కాల్ మీ అనాలన్నమాట. అంటే నీకు అవసరమైనప్పుడు లేక మీకు అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేయండి అని ఇంగ్లీష్లో అనాలంటే యు నీడ్ కాల్ మీ అనాలి. యు నీడ్ కాల్ మీ అంటే మీకు అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేయండి అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. ఈ పదాలను కూడాను జాగ్రత్తగా రాసుకొని 1, 2, 3 సార్లు బయటకంటూ కస్టమర్ వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఇంగ్లీష్ నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఉదాహరణకి మీరు చాలా దూరం అని ఇంగ్లీష్లో చెప్పాలంటే వెరీ ఫార్ అనాలన్నమాట. చాలా దూరం అనాలంటే వెరీ ఫార్. ఫార్ అంటే దూరం, వెరీ అంటే చాలా. కస్టమర్గా ఉన్నారు, దూరమేం కాదు, చాలా దూరమేమీ కాదు అని మీరు కస్టమర్గా ఉన్నప్పుడు అనాలి. నాట్ వెరీ ఫార్. నాట్ వెరీ ఫార్ అనాలన్నమాట. నాట్ అంటే కాదు, వెరీ అంటే చాలా, ఫార్ అంటే దూరము లేక దూరమేమి అనే అర్థాలను కూడా ఇస్తుందన్నమాట. నాట్ వెరీ ఫార్. నాట్ వెరీ ఫార్ అంటే చాలా దూరమేమీ కాదు అని చెప్పటం. దయచేసి అని ఇంగ్లీష్లో అనాలంటే ప్లీజ్ అనాలి. ప్లీజ్, దయచేసి. బేరం ఆడొద్దండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? బేరం ఆడొద్దండి అని మీరు గౌరవంగా చెప్పాలి. డోంట్ బార్గెయిన్. ప్లీజ్ అంటే దయచేసి, డోంట్ బార్గెయిన్ అనాలి. డోంట్ బార్గెయిన్ అంటే బేరం ఆడటం అనమాట. డోంట్ అంటే వద్దు అని చెప్పటం అనమాట. ప్లీజ్ డోంట్ బార్గెయిన్. డోంట్ బార్గెయిన్ అంటే బేరం ఆడొద్దండి అని మీరు కస్టమర్కి చెప్పడం అనమాట. ప్లీజ్ డోంట్ బార్గెయిన్ అనాలన్నమాట. బార్గెయిన్ అంటే బేరం ఆడటం. నేను వేచి ఉంటాను. ఎక్కడన్నా మీరు కస్టమర్ దింపారు, అక్కడ మీరు వేచి ఉంటాను అని కస్టమర్కి చెప్పాలి. ఐ విల్ వెయిట్ అనాలన్నమాట. ఐ విల్ వెయిట్.
అంటే ఐ అంటే నేను, విల్ వెయిట్ అంటే వేచి ఉంటాను అని చెప్పటం అనమాట. ఐ విల్ వెయిట్ అని అంటే నేను వేచి ఉంటాను అని ఇంగ్లీష్లో చెప్పటం. ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదండి అని ఇంగ్లీష్లో చెప్పాలంటే నో ప్రాబ్లం అనాలి. నో ప్రాబ్లం అంటే ఇబ్బంది ఏమి లేదు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఇబ్బంది ఏమి లేదు, అదేం పెద్ద సమస్య ఏమి కాదు, ఇట్లాంటి అన్ని అర్థాలను కూడా నో ప్రాబ్లం అంటారనమాట. నో ప్రాబ్లం అంటే ఇబ్బంది ఏమి లేదు, సమస్య ఏమి లేదు, సమస్య ఏమి కాదు అనే అర్థాలను ఇస్తుందన్నమాట. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, సమస్య ఏమి కాదు, ఇబ్బంది ఏమి లేదు, అట్లా అనే అర్థాలని మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే నో ప్రాబ్లం అనాలి. కస్టమర్గా మీరు ఎక్కువ రేటు చెబుతున్నారు అని ఇంగ్లీష్లో అనాలంటే టెల్లింగ్ హై ప్రైస్, టెల్లింగ్ హై ప్రైస్. ఇంకా యాక్చువల్గా మాట్లాడేటప్పుడు ఎంత సింపుల్గా మాట్లాడచ్చు. పూర్తి వాక్యంగా మాట్లాడాలంటే యు ఆర్ టెల్లింగ్ హై ప్రైస్ అని కస్టమర్ అంటూ ఉంటాడు అనమాట. టెల్లింగ్ హై ప్రైస్ అంటే మీరు ఎక్కువ రేటు చెబుతున్నారు అని కస్టమర్ అంటున్నాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎక్కువ రేట్ ఏమి కాదు అని ఇంగ్లీష్లో అనాలంటే నాట్ హై ప్రైస్, నాట్ హై ప్రైస్ అనాలన్నమాట. నాట్ హై ప్రైస్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. సమంజసమైన ధరే అనాలంటే రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ ఇది కొంచెం పెద్ద ఇంగ్లీష్ పదం. రీజనబుల్ దాని అర్థం ఏంటంటే సమంజసమైన అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ప్రైస్ అంటే ధర. నేను సమంజసంగానే అడుగుతున్నాను అని చెప్పాలంటే రీజనబుల్ ప్రైస్ లేక రీజనబుల్ ఛార్జ్ అని చెప్పచ్చు అనమాట ఇంగ్లీష్లో. మంచి ధరే అనాలంటే గుడ్ ప్రైస్, గుడ్ ప్రైస్, గుడ్ ఛార్జ్, గుడ్ ఛార్జ్ అట్ట కూడా అనొచ్చు అనమాట. ఒకే ధర అనాలంటే ఫిక్స్డ్ ప్రైస్, ఫిక్స్డ్ ప్రైస్. ప్రైస్ అనొచ్చు, ఛార్జ్ అనొచ్చు. మీరు ఆటోలో కానీ ట్యాక్సీలో కూర్చున్నప్పుడు ఛార్జ్ చేస్తారు కాబట్టి ఛార్జ్ అనే పదం కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఒకే ధర అనాలంటే ఫిక్స్డ్ ప్రైస్, ఫిక్స్డ్ ప్రైస్ అనాలన్నమాట. ఎక్కువ రేట్ ఏమీ కాదు అనాలంటే నాట్ హై ప్రైస్, నాట్ హై ప్రైస్ అనాలి. నాట్ హై ఛార్జ్ ఇట్ట కూడా అనొచ్చు అనమాట. ధర తగ్గించండి అని ఇంగ్లీష్లో అడగాలంటే మేక్ లెస్ ఛార్జ్, మేక్ లెస్ ఛార్జ్ లేక మేక్ లెస్ ప్రైస్ అలా అనాలన్నమాట కస్టమర్గా. కుదరదండి, కుదరదు, సాధ్యం కాదు అనాలంటే నాట్ పాసిబుల్ అని నెమ్మదిగా చెప్పచ్చు అనమాట. సాధ్యం కాదు, కుదరదు అనాలంటే నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. పాసిబుల్ అంటే సాధ్యం అవుద్ది అని చెప్పటం. నాట్ పాసిబుల్ అంటే నాట్ అనేది కాదు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. పాసిబుల్ అంటే సాధ్యం అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. నాట్ పాసిబుల్ అంటే సాధ్యం కాదు, కుదరదండి అని చెప్పడం అనమాట. క్షమించండి అనాలంటే సారీ అనాలన్నమాట. సారీ అంటే క్షమించండి. ఈ వాక్యాలు మీకు ఒక ప్రయాణాలు చేసేటప్పుడు కానీ మీరు కస్టమర్గా ఈ వాక్యాలు ఉపయోగపడతాయి. మీరు ఆటో కానీ ట్యాక్సీ కానీ నడుపుతున్నప్పుడు కూడా నేను చెప్పిన ఈ వాక్యాలు ఉపయోగపడతాయి. వీటినన్నిటి కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఈ వీడియోని మళ్ళా చూస్తూ సాధన చేస్తే మీరు మాట్లాడడానికి అలవాటు అవుతుందన్నమాట. ఈ వీడియో ఎలా ఉందో, మీకు ఉపయోగపడిందో లేదో, దీని నుంచి కొంత నేర్చుకున్నారో లేదో కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఆ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. టేక్ కేర్.